వాస్తవముగా వేదము సర్వశక్తిమంతుడు, అనంతుడు, అనాది, శాశ్వతుడు, స్వయం సిద్ధుడు, ప్రకాశమయుడు మరియు సృష్టికి అధిపతి అయినట్టి పరమేశ్వరుడు ఒక్క ధ్యేయమును సిద్ధాంతమును ప్రబోధించి మనలా విశ్వసింపజేయమన్నది. మనల్ని మానవులందరినీ కూడా నమ్మండి, ఒకటే ధ్యేయము, ఒకటే పూజ, ఒకటే దేవుడని తెలుసుకోండి, పేర్లు అనేకం కానీ సృష్టికర్త అధిపతి ఒకడే అని చెబుతున్నది. సమస్త విద్యలకు నిధియగు పరమేశ్వరునకు నేను నమస్కరించుచున్నాను. అతని నిశ్వాసముల నుండి వేదములు వెలసినవి. ఏం చెప్పాడు చూడండి ఇక్కడ, అతడు శ్వాస వదిలితే వేద జ్ఞానం వచ్చిందట. అంటే ఈ వేద జ్ఞానం అంతా పరమేశ్వరుని శ్వాస అని చెబుతున్నాడు. మరియు వేదములలో అతడు సమస్త జగద్రచన గావించినాడు అని శ్రీ మాధవాచార్యులు చెప్పాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం అని భగవద్గీతలో కర్మము వేదము నుండి ఉత్పన్నమైనది. మనము చేయవలసిన పని వేదము నుండి చెప్పబడినది. వేదము అవినాశి అయిన పరమాత్మ నుండి ఉత్పన్నమైనదని తెలుసుకొనుము. వేదమును అధ్యయనము చేయువారు సదా ఒక విషయమును దృష్టియందు ఉంచుకొనవలను. అదేమన వేదములు ఋషుల దర్శనములని, వారిని ఋషులు అంతరంగమున సాక్షాత్కరించినారని, వాటిలో ఉండే అర్థాలన్నీ కూడా, మంత్రాలకు అర్థాలన్నీ కూడా అంతరంగములో తెలుసుకొని వాటిని ఉపనిషత్తుల రూపంలో, బ్రాహ్మణములు దర్శనాల రూపంలో ప్రజలకు తెలుసుకోవాలని రాసి పెట్టారు. అందరూ సామాన్య ప్రజలు ఆ భాష నేర్చుకొని తెలుసుకోలేరు కదా అని వారిని ఋషులు అంతరంగమున సాక్షాత్కరించారని తెలియవారు. అందుకే నిరుక్తము వేదమంత్రములను ఆధ్యాత్మ పరముగా అర్థము చేయుటకు నిర్దేశించినది. వేదములలో బ్రహ్మ విద్య, ఆధ్యాత్మ విద్యల దర్శనము చాలా చోట్ల అగుపించును. వాస్తవమున అదియే ప్రప్రథమ ముఖ్య దర్శన శాస్త్రము అని జయదేవ శర్మ అనే ఆయన రాశాడు. ఈ విధంగా మార్క్స్ ముల్లరు కూడా వేదాలను పొగిడాడు. ఆయనకు మన యొక్క వేద భాష పూర్తిగా తెలియదు. ఎన్నో తప్పుడు అర్థాలు రాసింటే ఏదో కొంత వాళ్ళ దేశంలో తెలియక, జ్ఞానం లేక ఆయనే గొప్పవాడు, వేదాలకు భాష్యం రాసినవాడు అని అనుకున్నాడు. కానీ ఆ విషయాలు పాఠక లోకానికి చేర్చి వేదాలకు భాష్యం రాసింది ఎవరయ్యా అంటే మార్క్స్ ముల్లర్ అంటేనే వీరికి మార్కులు వేస్తారు. లేకపోతే దయానందం అంటే మార్కులు వేయరు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంగ్లీష్ సాంప్రదాయం ఆ రకంగా తయారైంది. వాడికి భాష రాదు, తెలియదు. దయానందుడే తిరిగి లెటర్ రాసి నీకు ఏ భాష చూసి యాడ్ తెచ్చి పెట్టావు, ఈ భాష ఎక్కడ రాసినావు అన్నాడు.